సార్ ఇప్పుడు నిసార్ అహ్మద్ గారు అయితే ఇన్ఛార్జిగా ఉన్నారు మదనపల్లి నియోజకవర్గానికి. కానీ మీ అనుచరులు, మీ ఫాలోవర్స్ ఆయన లీడర్షిప్ని ఒప్పుకోకుండా మీకు మీ దగ్గర సపరేట్గా మాట్లాడుతున్నారని, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పి ఒక టాక్ సార్. సార్ అసలు మీరు ఈ ప్రైవేట్ టాక్లో కూడా మాట్లాడండి, నిసార్ అహ్మద్కి 100% సపోర్టివ్గా ఉన్నది నేను. నిలబడింది పార్టీ. ఈ పొద్దున్న అప్పుడు నిలబడ్డాను, ఇప్పుడు నిలబడ్డాను. ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగైనిస్ట్. బట్ నేను అంటున్నది మీరు అగైనిస్ట్ అని కాదు, మీ ఫాలోవర్స్ ఆయనకి అందరికి కోఆపరేట్ చేయడం లేదు అని. ఇండివిజువల్ అంత తప్పు, అది ఏం లేదు. ఈజ్ ఆల్సో టూ గుడ్ విత్ మీ. మనం అట్లా అంటే ఇలా కొంతమందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండిండొచ్చు. ఇప్పుడు నాతో ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు అబ్బాయికి ఉండకపోవచ్చు వాళ్ళతో ఉంటే. నేను మాకు అంత కాలేదు అని అంటారు వాళ్ళు. అది మనము వీ కాంట్ ఫోర్స్ దెమ్ టు గో. బట్ అల్టిమేట్గా ఏంటంటే దే ఆర్ ప్రో టు ద పార్టీ, అగైన్స్ట్ ద పార్టీ కాదు. ఈవెన్ రిజల్ట్లు ఎవరికి వచ్చినా చేసే విధంగానే ఉంటారు వాళ్ళు. సో సార్, ప్రస్తుతం ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి పనితీరుపై మీ అభిప్రాయం సార్? సార్ అంటే పనితీరు మీద అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన అడకత్తెరలో ఒక్కలాగా తయారైపోయినాడు. ఎట్లుంటుందంటే అధిష్టానము మాకున్న అధిష్టానం నుంచి పూర్తి తోడ్పట్టలేదు, ఇక్కడ క్యాడర్ నుంచి తోడ్పట్టలేదు, ఇంకా సొంత ఇది నుంచి కూడా సొంత పార్టీ నుంచి కూడా అంత సహకారం లేకపోవడం అయితే కొన్ని రకరకాల రీజన్, ఈవెన్ కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ కూడా అనుకున్న స్థాయిలో జరగకపోవడం, ఇవన్నీ చాలా వరకు ఆయన కొద్దిగా నాట్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ ద పార్టీ. బట్ నాకు తెలిసి వాళ్ళు అనుకున్న విధంగా ఆయనే హ్యాపీగా లేడని అనిపిస్తుంది నాకు. సో ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, చిన్నబాబు వర్సెస్ షాజహాన్ బాషా గారు కానీ ఇట్లాంటివి వైఎస్ఆర్సీపీకి లాభపడే అంశాలే అంటారా? అంటే ఎవరైనా ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాడికి లాభం ఉన్నట్లు డైరెక్ట్గా ఉంటుంది. అవంతా కాకపోయినా కూడా మన మదనపల్లిలో అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది ఒక తప్పితే కన్నా దానికి కావాల్సినటువంటి ఒక మినిమం డిపిఆర్ కూడా రెడీ చేసి దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోలేకపోతున్నారు. ఏమీ అసలు ఆ ఇనిషియేషనే జరగట్లేదు. డెవలప్మెంటల్ ఇనిషియేషన్స్ కానీ ఏమి కానీ జరగట్లేదు. అది వాళ్ళ వర్గ పోరాటం వల్ల అయితే ఇంకా వేరే విధంగా రకరకాల రీజన్స్. ఓకే సార్, రాబోయే రోజుల్లో కాబోయే డీలిమిటేషన్ మీద రెండు కాన్స్టిట్యున్సీస్ అయితే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, అర్బనా రూరల్? సార్ పార్టీ ఇచ్చి చంద్రమండలంలో పోటీ చేయమనే చేస్తున్నాను, అంతేగాని నా ఆలోచన ఏముండదు. బట్ ఇంకా డీలిమిటేషన్ అయ్యి రెండు అయిన తర్వాత ఎట్లా డివిజన్ అవుతుందో కూడా మనం చెప్పలేం. అది మదనపల్లి 1 అవుతుంది, 2 అవుతుందా, రూరల్ అవుతుందా, ఏదన్నా పెట్టి చేస్తారా, ఎట్లా జరుగుతుంది అనేది ఎవరికి కూడా ఇప్పటి వరకు కరెక్ట్ గైడ్లైన్స్ లేవు. దీన్ని ఇంకా ఏం చేయలేదు. డీలిమిటేషన్కు కొంచెం గైడ్లైన్స్ ఇస్తారు, ఎట్లా కలపాలా, ఏ విధంగా చేయాలా, ఇట్లా ఒక పార్టీ పాలసీ కూడా తీసుకుంటుంది. ఒక స్టేట్కి ఇట్లా రకరకాలు ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది వాళ్ళ ఇష్టం. సార్, మీ అభిప్రాయం ప్రకారము ఎగ్దమ్ ఎగిసిపడి 151 సీట్ల నుంచి 11కు పడిపోయింది. ఎంత పెద్ద తప్పులు చేసింటే అంత కంద పడిపోయింది సార్? వైసీపీ చేసిన తప్పులు ఏంటి? వైసీపీ చేసిన తప్పులు ఏమీ లేవు. వైసీపీ మామూలుగా రూరల్లో చాలా స్ట్రాంగ్ ఉన్నింది. లాస్ట్లో ఒక 2-3 అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడము, ఆ తర్వాత కన్నా రుణమాఫీ చెప్పకపోవడము, తర్వాత కొన్ని అనవసరమైనటువంటి పెద్ద రాజకీయ నిర్ణయం, లైక్ సార్ అది చెప్పకూడదు,
నిర్ణయం. కొన్ని మీకు టికెట్ ఇవ్వకపోవడమా? నా సీక్రెట్ కాదు, నా రాజకీయ ఈ ఊరు కాదు, నేను ఓవరాల్ గా ఒక రాజకీయ నిర్ణయం. ఈ 3 కారణాలు మేజర్గా ఉన్నాయి. ఓకే. అండ్ మళ్ళీ వాళ్ళు ముగ్గురు ఏకమవడం, ఓకే, కూటమి ఏర్పడడం, ఈ 3-4 మేజర్ కారణాల వల్ల ఏమైంది. దానివల్ల తెలుగుదేశానికి కొంచెం ఫిక్స్డ్ ఓట్స్ అనేది ఎప్పుడు ఉన్నాయి. వైఎస్ఆర్కి ఎట్లా ఫిక్స్డ్ ఓట్స్ ఉన్నాయో వాళ్ళకు 35% ఫిక్స్డ్ ఓట్స్ ఉన్నాయి. మనకు 40% ఉన్నట్లు వాళ్ళకు 35% దాకా ఉన్నాయి. జనసేన యాడెడ్ 7-8%, బీజేపీకి 1.5%. అవన్నీ కంబైన్డ్లీ అంటే ఇప్పుడు ముగ్గురు శక్తి ఒక శక్తి అన్నప్పుడు కొద్దిగా కంబైన్డ్ పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సింగిల్ కదా సార్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ కీలకమైన నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది, ఎందుకంటే మీరు కూడా కీలకమైన వ్యక్తి ఆ పార్టీలో కాబట్టి. సో ఒకసారి సీదిరి అప్పలరాజు గారు ఎక్కడో ప్రెస్ మీట్లో మేము కూడా జనసేనతో పొత్తు పెట్టడానికి ప్రయత్నం చేసినాం కానీ కుదరలేదు, ఆ పొత్తు ప్రయత్నం బెడిసి కొట్టడంతో వాళ్ళు టీడీపీతో వెళ్ళినారు అన్నాడు. అది నిజమేనా సార్? సార్ ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది, ఇప్పుడు మనం ఉంటాము, రకరకాల ఆలోచనలు చేస్తారు. కింది క్యాడర్ వాళ్ళు, పక్క క్యాడర్ వాళ్ళు, వాళ్ళ క్యాడర్ వాళ్ళు ఉంటుంది. అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లెవెల్లో జరిగిన నిర్ణయము స్టేజ్ 3కి వస్తుంది. లేదా స్టేజ్ 1లో ఆ పార్టీలో ఆ తెలుగుదేశంతో జనసేనలో ఉండే మెయిన్ లీడర్లు కొంతమందికి టీడీపీతో ఇంక్లైన్ అవ్వడము ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ విధంగా చేయండి. అది కార్యరూపం దల్చల్లా, అది అన్ని యూనిఫామ్గా ఒకటి సింక్రనైజ్ కావాలి కదా. అవన్నీ నాకు తెలిసి జరిగింది అబద్ధం సార్. అది వైసీపీ అది అంతా ఊరికే ఎన్నో ప్రపోజల్స్ ఎన్నో విధంగా ఉంటాయి, ఏదైనా ఉంటారు. ఇప్పుడు కూడా అంటారు రకరకాలు అంటుంటారు ప్రజలు. జగన్ కాంగ్రెస్ కలుస్తాడని, బీజేపీతో కలుస్తాడని, బీజేపీ జనసేన వైఎస్ఆర్ ఉంటుంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఇవన్నీ ఇట్ కెనాట్ బి ట్రూ. బట్ ఎవరో ఒకరికి కొంతమందికి కలిగిన మధ్యలో కలిగిన ఆలోచనలు ఇట్లుంటే బాగుంటుంది అని వాళ్ళలో ఒకరో ఇద్దరితో మాట్లాడుకోవడము అవంతా అంత కావు సార్. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుందా సార్? సింగిల్ గా పోతుంది నాకు తెలిసి ఇప్పట్లో ఛాన్స్ లేకపోవచ్చు. సింగిల్ గానే పోటీ చేస్తారు అన్ని చోట్ల అనిపిస్తుంది. ఓకే. సో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిస్తే ఇదే రిజల్ట్ వస్తుందంటారా, లేకపోతే ఈసారి తేడా ఉంటుందంటారా సార్? సార్ అంటే మామూలుగా ఇప్పటికే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గాయి వాళ్ళకు. తెలుగుదేశం క్యాడర్కే తెలుగుదేశం మెయిన్ లీడర్షిప్ మీద తగ్గింది. మళ్ళీ జనసేనకు తెలుగుదేశం లీడర్షిప్ మీద తగ్గింది, జనసేన లీడర్షిప్ మీద తగ్గింది. ఈసారి ఓట్లు ట్రాన్స్ఫర్లు జరగవు. జనసేన నిలబడినాడంటే తెలుగుదేశం ఓట్లు 80%, 90% కంటే కూడా ట్రాన్స్ఫర్ కావు. 10% అంటే ఇట్స్ ఎ బిగ్ చంక్. అట్లాగే నీకు తెలుగుదేశం నిలబడంటే జనసేన ఓట్లు కూడా మినిమం ఈసారి అయితే 98% అట్లా ట్రాన్స్ఫర్ అయింది. ఈసారి అలాంటిది 20% దాకా నీకు ట్రాన్స్ఫర్ కాదు. రకరకాల రీజన్స్ వల్ల కాదు. ఇంకా బీజేపీ చాలా రీజన్స్ ఉంటాయి. దానివల్ల నీకు గ్రౌండ్ లెవెల్లో డెఫినెట్గా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అదొకటి. ఈ హామీల్లో ఫెయిల్యూర్ అవ్వడము తెలుగుదేశం, ఇవన్నీ యాక్చువల్గా మీరు అన్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. యాక్చువల్లీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్ట్. సూపర్. యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ అయిన యాక్ట్. భారతదేశంలో కూడా మహారాష్ట్రలో ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. కానీ కోట్ల రూపాయలు పెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకోవడం ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయినారు సార్. దాని మీద మీ అభిప్రాయం? అది అంటే ఏదో ఎవడో దరిద్రమైన లోపభూయిష్టమైన వ్యవస్థ ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పర్సనల్ గా ఫ్యామిలీ వైపు అందరినీ టార్గెట్ చేయడం తప్పు. దాన్ని ఎందుకు సార్ టాప్ లీడర్షిప్ కానీ కండెమ్ చేయలేకపోయినారు? అట్లా చెయ్యొద్దండి అని ఒక బోర్గడ్డ అనే వాడికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎందుకు చెప్పలేకపోయినారు? జగన్ సార్ మెహర్బానీ కోసమేనా? అది కూడా మెహర్బానీ కోసం.
వ్యక్తిగత హరణం అంటే సార్ నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ప్రతి ఇంట్లోనూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి 10 మందికి రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తికి కూడా ఇలా జరగడం మీద మీ అభిప్రాయం?